విశాఖ కలెక్టరేట్లో సమగ్ర భూ సర్వే అంశాలపై అధికారులతో రాష్ట్ర శాసనసభాపక్ష ఫిర్యాదుల కమిటీ చైర్మన్ రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న భూ సర్వేతో పాటు రికార్డుల విషయాల్లో తలెత్తిన అనేక సమస్యలపై చర్చించారు. సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటున్న ల్యాండ్ రికార్డ్స్ విభాగ కమిషనర్ ఆర్ గురునాథ్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. సో రాష్ట్ర వ్యాప్తంగా భూ వివాదాలు క్రమంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో విశాఖపట్నంలో కమిటీ సమావేశమైంది. దీనికి సంబంధించినంత వరకు కూడా కొన్ని సూచనలు సలహాలు చేయడం జరిగింది. సో ఎవరైతే డిప్యూటీ స్పీకర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ అంతా కూర్చున్నారో, అలాగే ల్యాండ్ సర్వేకి సంబంధించినంత వరకు ఏదైతే ల్యాండ్ రీసర్వే ఉందో అది కూడా పూర్తి చేసేందుకు పూర్తి స్థాయిలో సలహా సూచనలతో పాటుగా ఎప్పుడు పూర్తవుతుంది ఏంటి విషయాలు మనతో మాట్లాడేందుకు ల్యాండ్ సెటిల్మెంట్ కమిషనర్ మనతో పాటు సార్ కుర్మా గారు చెప్పండి. ఇప్పుడు ఎలా ఇంతవరకు సూచనలు మీకు ప్రధానంగా ఏ సూచనలు వచ్చాయి? మీకు ఇంతవరకు ఆల్రెడీ సర్వేలు ఎదురైన సమస్యలు? ఇప్పటి వరకు మనకి 6,688 విలేజెస్లో మనకి రీసర్వే చేయడం జరిగిందండి. దీంట్లో మనకు వచ్చేటప్పటికి జాయింట్ ఎల్పిఎమ్స్ కానీ అదర్ ఇష్యూస్ మనం ఏవైతే వచ్చాయి సుమారు 7 లక్షల వరకు మనకి గ్రీవెన్సెస్ వచ్చాయి. ఈ 7 లక్షల గ్రీవెన్సెస్లో మళ్ళీ మేము ఏ రకంగా తీసుకున్నామంటే ఇందులో మనం చేయగలిగినవన్నీ చేయలేనివన్నీ అని చెప్పేసి మనం సెగ్రిగేట్ చేసుకుని అందులో సుమారుగా 4 లక్షల వరకు మనం చేయగలిగినవి తీసుకున్నాం. ఈ 4 లక్షలు ఏవైతే చేయగలిగినవి ఉన్నాయో దాంట్లో ఇప్పటి వరకు ఒక 2 లక్షల వరకు మనం క్లియర్ చేసాం. ఇంకొక 2 లక్షల వరకు ఉన్నాయి. ఆ 2 లక్షలు కూడా మనం టైం లైన్స్ పెట్టుకొని డైలీ బేసిస్ మీద విలేజ్లో అంటే ఎక్కడైతే ఇప్పుడు ఈ 6,688 విలేజెస్ ఉన్నాయో విలేజ్ వారీగా రైతులు ఎవరైతే ఉన్నారో ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుస్తూ మోటివేట్ చేస్తూ సో వాళ్ళ దగ్గర ఈ గ్రీవెన్సెస్ తీసుకుంటూ వాటిని మనం రిజాల్వ్ చేయడానికి ముందుకెళ్తున్నామండి. దానికి సంబంధించి ఏంటంటే హానబుల్ CCLA గారు ఎవరైతే ఉన్నారో మేడం నేను ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేశారు. ఎడిషనల్ CCLA గారు నేను PDCMRO గారు ఒక డెసిషన్ త్వరలోనే తీసుకోబోతున్నాము. జేసీస్కి ఏంటంటే ఒక లాగిన్ ఇచ్చి ఆ ఖాతాలు మాత్రము అన్ఫ్రీజ్ చేస్తాం. అన్ఫ్రెష్ చేసి వాటిని ఏం చేస్తామంటే రెక్టిఫై చేస్తాం. దీనికి మనం టైం లైన్స్ ఏంటంటే December 31 వరకు పెట్టుకోవడం జరిగింది. ఒక 5 జిల్లాల వరకు వచ్చేటప్పటికి లైక్ శ్రీకాకుళం, విజయనగరం, అన్నమయ్య ఇలాంటి జిల్లాలు వచ్చేటప్పటికి January 31 వరకు, ఎందుకంటే అక్కడ నెంబర్ ఎక్కువ ఉంది కాబట్టి January 31 వరకు తీసుకున్నాం. January 31 కల్లా డూబుల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం క్లియర్ చేసుకోబోతున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సాంకేతికత ఏదైతే ఉందో సాంకేతికతకు వచ్చేటప్పటికి మీ అందరూ కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారు. సో దాన్ని ఉపయోగించే మనం ఏంటంటే ముందుకి ఇప్పుడు మనం ఇంకొక 2,093 విలేజెస్ వరకు ఇప్పుడు రీసర్వే జరుగుతుంది. ఇంకొక 7,300 వరకు విలేజెస్ ఉన్నాయి. ఆ 7,300 విలేజెస్లో కూడా ఇదే సాంకేతికతతో మనం చేయడం జరుగుతుందండి. సో అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రధానంగా ఎక్కువ గ్రామాల్లో అన్నదమ్ముల మధ్య కానీ ఒకళ్ళు ల్యాండ్ ఇంకోళ్ళకి చేరిపోవడం కానీ పెరగడం, సో ఈ సమస్యలు పరిష్కరించడం సత్వరంగా మనం ఏం చేయబోతున్నాం. అట్ ద సేమ్ టైం సో స్టాఫ్ కానీ వీళ్ళు కానీ కొంత డిలే జరుగుతున్నటువంటి పరిస్థితి ఇవి పెరగడానికి రీజన్. సో దీని మీద సో మనం ఏం చేయబోతున్నాం అంటే కొత్తగా అయినా రూల్స్ కానీ రెగ్యులేషన్ మార్చబోతున్నాం, కొత్తగా సూచనలు అయినా చేయబోతున్నాం. ఇప్పుడు మనకి మండల లెవెల్లోనే తహసీల్దార్ గారికి ఇప్పుడు కమిటీ ఏంటంటే ముఖ్యమైన సూచన ఏమి ఇచ్చారంటే మండల లెవెల్లోనే ఇవి రిజాల్వ్ అయ్యేటట్టు ఆర్బిట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఇంతకుముందు మీరు 1 year వరకు ఇచ్చారు, మరొక 1 year వరకు ఇవ్వండి. అవన్నీ కూడా రిజాల్వ్ అవుతాయి. అట్ ది సేమ్ టైం అన్నదమ్ముల మధ్యన కానీ లేకపోతే అడ్జసెంట్ రైతుల మధ్యన కానీ ఏమైనా కానీ ఇష్యూస్ ఉంటాయి, రైతుల మధ్యన ఇష్యూస్ ఉన్నప్పుడు కంపల్సరీ విలేజ్లో నా టీం వెళ్తారు. వెళ్ళిన తర్వాత అటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని పిలిచిన తర్వాత డాక్యుమెంట్లు తీసుకొని అవన్నీ కూడా వాళ్ళకి మోటివేట్ చేయడము, కౌన్సిలింగ్ చేయడము అండ్ క్లియర్ చేయడం. దీంట్లో ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే ఫీల్డ్ లెవెల్లో ఇప్పుడు ఏవైతే వెల్ఫేర్ యాక్టివిటీస్ వస్తున్నాయి జాయింట్ LPMలో ఉండడం వల్ల వెల్ఫేర్ యాక్టివిటీస్ చాలా వరకు కోల్పోతున్నారు. ఆ కోల్పోతున్నవి మనం చూస్తున్నాం. నాకు పడలేదు, నాకు రాలేదు, తల్లికి వందనం రాలేదు, లేకపోతే నెక్స్ట్ వన్ అన్నదాత సుఖీభావ రాలేదని చెప్పేసి ఇటువంటి గ్రీవెన్స్ వస్తున్నాయి. బికాస్ ఆఫ్ ఏంటంటే వాళ్ళు జాయింట్ LPMలో ఉండడం వల్ల ల్యాండ్ ఎక్స్టెంట్ ఎక్కువగా చూపించడం వల్ల జరుగుతుంది. సో ఇది అధికారులు చెప్తుంది. ఖచ్చితంగా ఏదైతే రీసర్వేకి సంబంధించిన వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ కమిటీ కూడా కొన్ని సలహాలు సూచనలు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో వాటన్నింటిని పరిష్కరించడంతో పాటు December 2027 నాటికి ఖచ్చితంగా ఏవైతే ఈ రీసర్వేకి కానీ ప్రజల ఇబ్బందులు కానీ భూ సమస్యలు కానీ పరిష్కరించే దిశగా అన్ని విధాల చర్యలు తీసుకుంటాం. కొన్ని జేసీ స్థాయిలో మరికొన్ని మండల స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించే విధంగా కూడా త్వరలోనే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. కమిటీ కూడా అలాంటి సూచనలే చేసిందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్ నాయుడు, విశాఖపట్నం.